హలో అండి. ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించిన రోస్టర్ లిస్ట్ ఇది విశాఖపట్నం డిస్టిక్ సంబంధించిందండి. ఈ ఫస్ట్ పేపర్లో మనకి మెయిన్లీ ఏమిస్తారంటే అన్ని మున్సిపాలిటీస్కి, గవర్నమెంట్ బాడీస్, లోకల్ బాడీస్కి సంబంధించినవి ఈ ఫస్ట్ పేపర్లో ఇస్తారండి. టోటల్ పోస్టులు. సెకండ్ పేపర్లోనేమో మనకి మున్సిపాలిటీస్ అవి ముందు ముందు ఉంటాయి. మీరైతే మా మా ఛానల్లో కర్నూలు డిస్టిక్ అయితే పోస్ట్ అయితే చేశానండి. వీడియో చేసి ఒక అభ్యర్థి మాత్రము నన్ను అడిగారు. ఒక మేడము నాకు విశాఖపట్నంవి పెట్టమని అడిగింది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇది రోస్టర్ లిస్ట్ అయితే మీరు చూసుకోండి. హెచ్‌జిటికి సంబంధించినవి నాకు చెప్పమని అడిగారు మేడము. అందుకనే నేను హెచ్‌జిటికి సంబంధించిన సిలబస్‌ని అయితే నేను సారీ అండి. హెచ్‌జిటికి సంబంధించిన పోస్ట్ ఎన్ని ఉన్నాయనేది అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, హెచ్‌జిటికి సంబంధించినవి కరెంట్ లోకల్లోనేమో 71 అయితే ఉన్నాయండి ఓసీలో. ఇక్కడ బీసీఏలోనేమో 13 అయితే ఉన్నాయి. బీసీబీలేమో 18 అయితే ఉన్నాయి. బీసీసీలో అయితే ఒక 1 అయితే ఉంది. బీసీడీలో 14 ఉన్నాయి. బీసీఈలో 8 ఉన్నాయి. ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో 1 అయితే ఉంది. సెకండ్ కేటగిరీలో అయితే 11 అయితే ఉన్నాయి. థర్డ్ కేటగిరీలో అయితే 15 అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకేమో 11 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 19 అయితే ఉన్నాయి అండి. ఇక్కడ పీహెచ్ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే పోస్ట్ అయితే ఇక్కడైతే ఏమీ ఇవ్వలేదండి. నెక్స్ట్ హెచ్‌జిటిలోనే ఓపెన్లోనేమో 18 అయితే ఉన్నాయండి ఓసీ వాళ్ళకి. బీసీఏ వాళ్ళకైతే 3 అయితే ఉన్నాయి. బీసీబీ వాళ్ళకైతే 5 ఉన్నాయి. బీసీసీ వాళ్ళకైతే 1 అయితే ఉందండి. బీసీడీ వాళ్ళకైతే 2 ఉన్నాయి. ఈ వాళ్ళకైతే 1 ఉందండి. ఎస్సీ వాళ్ళకి ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకి 1 ఉంది. సెకండ్ గ్రేడ్ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. థర్డ్ గ్రేడ్ వాళ్ళకైతే 2 అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయండి. ఇది టోటల్లీ మొత్తం విశాఖపట్నం మొత్తం మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్ రెండిట్లో కలిపి అయితే ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే చూద్దాము. మీది లోకల్ బాడీ, గవర్నమెంట్ లోకల్ బాడీ మేనేజ్మెంట్ అయితే ఇక్కడైతే చూడండి, గవర్నమెంట్‌లోనేమో హెచ్‌జిటి, లోకల్‌లోనేమో ఓసీలో ఏమో 43 అయితే ఉన్నాయి. బీసీఏ వాళ్ళకైతే 7 అయితే ఉన్నాయండి. బీసీబీ వాళ్ళకైతే 12 ఉన్నాయి. బీసీసీ వాళ్ళకైతే 1 అయితే ఉంది. బీసీడీ వాళ్ళకైతే 9 అయితే ఉన్నాయి. బీసీఈ వాళ్ళకైతే 5 ఉన్నాయి. ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే 1 ఉంది. సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే 6 అయితే ఉన్నాయి. థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే 10 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 12 అయితే ఉన్నాయండి. ఓపెన్‌లో అయితే 9 అయితే వస్తున్నాయి. ఇవి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా రాసుకోవచ్చు. ఓపెన్‌లో ఉన్నవి. లోకల్‌లో ఉన్నవి లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. ఈ ఓపెన్‌లో ఉన్నవేమో లోకల్ వాళ్ళకి, అట్లాగా నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇస్తారండి. క్యాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ మీకు బీసీఏ అనుకోండి. ఈ క్యాస్ట్‌లో మీకు ఓసీలో వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చాయనుకో, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, ఫస్ట్ ఓసీలో ఉన్న ఫస్ట్ ర్యాంక్ ఓసీలో ఉన్న ఒక పోస్ట్‌ని ఇచ్చేస్తారు. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళినా కానీ, ప్లస్ మీది ఏ క్యాస్ట్ అయినా కానీ మీకు ఫస్ట్ దాంట్లో అయితే ఇవ్వడం అయితే ఫస్ట్ ర్యాంక్ అయితే ఇస్తారు. అదే నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, నా ఇగల ఓసీలోనే లోకల్లోనే ఫిల్ చేసేస్తారు. అలాగా లోకల్ ఓపెన్ గురించి అయితే మీరు క్లియర్గా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు అయితే లోకల్లో అయితే రాయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే లోకల్లో రాస్తే మీకు లోకల్లో పోస్టులు వస్తాయి, క్యాస్ట్ వైజ్ పోస్టులు వస్తాయి, ఓపెన్లో పోస్టులు వస్తాయి, ఉమెన్ కేటగిరీలో కూడా పోస్టులు అయితే వస్తాయి. అందుకని మ్యాక్సిమము లోకల్కి అయితే రాయడానికైతే ట్రై చేసుకోండి. ఓపెన్లోనేమో 9 అయితే ఉన్నాయి. బీసీఏకి అయితే 2 అయితే ఉన్నాయి. బీసీబీకి అయితే 3, బీసీసీకి అయితే 0, బీసీడీకి అయితే 2 ఉన్నాయి. ఈకి అయితే 1 ఉందండి. ఎస్సీ ఫస్ట్ కేటగిరీకి అయితే 0, సెకండ్ కేటగిరీ అయితే 2 ఉన్నాయండి. థర్డ్ కేటగిరీలకి అయితే 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 3 ఉన్నాయండి ఓపెన్‌లో. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 ఉన్నాయి. ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించినయండి. మేనేజ్మెంట్ ఇది గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాబ్ చేస్తారు మీరు.
ఇక్కడ శాలరీస్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఉంది చూడండి. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మీకు ఈ కార్పొరేషన్‌లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కార్పొరేషన్‌లోనే మీకు ట్రాన్స్‌ఫర్స్ అయితే అవుతాయి. అందుకనే మీరు ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు మీకు మున్సిపల్ కావాలి అనుకుంటే అక్కడే ఉండాలి, అక్కడే జాబ్ చేయాలి అని అనుకుంటే, ఆ మున్సిపాలిటీలోనే జాబ్ చేయాలి అని అనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ట్రాన్స్ఫర్స్ అన్నీ ఈ కార్పొరేషన్‌లోనే జరుగుతాయండి. మరి లోకల్ బాడీస్, గవర్నమెంట్ దాంట్లో మీరు చేసుకోవాలనుకుంటే అలా చేసుకున్నారనుకో మీరు ఆ డిస్ట్రిక్ట్‌లో కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా! మండలాలు అవన్నీ ఉంటాయి కదా! వాటికైతే మీరు ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వాల్సయితే ఉంటది. హెచ్‌జిటి పోస్టు దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్‌లో అయితే ఎన్నున్నాయో చూద్దామండి. హెచ్‌జిటి చూడండి ఓపెన్‌లోనేమో ఓసీ వాళ్ళకేమో 28 అయితే ఉన్నాయి లోకల్‌లో. ఇక్కడ బీసీఏ వాళ్ళకైతే 6 అయితే ఉన్నాయి. బీసీబీ వాళ్ళకి 6 ఉన్నాయి. బీసీసీ వాళ్ళకి 0, బీసీడీ వాళ్ళకైతే 5 అయితే ఉన్నాయండి. ఇక్కడ బీసీఈ వాళ్ళకైతే 3. ఇక్కడ ఫస్ట్ కేటగిరీకి ఏమీ లేవు. సెకండ్ కేటగిరీకి 5 ఉన్నాయి. థర్డ్ కేటగిరీకి 5 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 5 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7 అయితే ఉన్నాయండి. ఇక్కడ జీటీ వాళ్ళకైతే ఓపెన్‌లోనేమో 9 అయితే ఉన్నాయి ఓసీ వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీ బీసీఏకి 1 ఉంది. బికి 2, సికి 1, ఇక్కడ డికి 0 ఉన్నాయండి. ఇక్కడ ఎస్సీ ఫస్ట్ కేటగిరీకి అయితే 1 ఉంది. సెకండ్ కేటగిరీకి అయితే 1 ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 1 ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 ఉందండి. ఇదైతే మీకు ఆ మేడంకైతే ఇదైతే పోస్ట్ చేస్తున్నా అండి. ఇంకెవరన్నా విశాఖపట్నం వాళ్ళు ఉంటే గిన ఇదైతే చూసుకోండి. మీ వేకెన్సీ లిస్ట్ అయితే ఇవి. మీ హెచ్‌జిటీలో అయితే ఇవి ఉన్నాయి. వేరే సబ్జెక్ట్ సోషల్ సబ్జెక్ట్స్ అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, తెలుగు ఇవి కూడా ఉన్నాయండి దీంట్లో. మీరు క్లియర్‌గా అయితే దీన్ని చూసుకోండి. మిగతా సబ్జెక్ట్ వాళ్ళు మీ సబ్జెక్ట్‌లో ఎన్నెన్ని పోస్టులున్నాయి, లోకల్‌లో ఎన్నున్నాయి, ఓపెన్‌లో ఎన్నున్నాయి అనేది అయితే చూసుకోండి. స్కిప్ చేయకుండా వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్‌లో హెచ్‌జిటికి సంబంధించిన సిలబస్ కూడా అప్లోడ్ చేశానండి. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన సిలబస్, సోషల్, సైన్స్, టీజీటీ, పీజీటీ పోస్ట్‌లకు కూడా సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే మేము పెట్టడానికైతే ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ అండి. క్వెషన్ పేపర్స్ అవి కూడా మా రీసెంట్‌గా సైకాలజీకి సంబంధించినవి, తెలుగుకి సంబంధించినవైతే నేను అప్లోడ్ అయితే చేశాను. మీరు తెలుగు బిట్స్ అయితే హెచ్‌జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికైతే ఒకటి తెలుగు సబ్జెక్ట్ అయితే ఉంటది కదండీ! ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ తెలుగు కాబట్టి మీరు ఆ బిట్స్ అయితే కంపల్సరీగా అయితే చెయ్యండి. చేసి మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేదాన్నయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి. ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. డీఎస్సీ రాసే అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ అండి.